నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో అర్కుల్ రాజారం గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఎన్నో వేల ఎకరాల పంటకు సాగునీరు అందిస్తుంది. ఎత్తిపోతల పథకం నందు పనిచేసే కార్మికులకు మాత్రం కాంట్రాక్టర్లు 5 నెలల నుండి వేతనాలు చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఎత్తిపోతల పథకం ముందర నిరసన వ్యక్తం చేశారు. ఇందులో పనిచేసే 19 మంది రవి ఎంటర్ప్రైజెస్ కింద 2008 కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ అయ్యారు. రవి ఎంటర్ప్రైజెస్ కిషోర్ రెడ్డికి బాధ్యతలను అప్పగించగా కిషోర్ రెడ్డి తమిళనాడుకు చెందిన కన్నన్ కాంట్రాక్షన్ కంపెనీకి కాంట్రాక్టులు అప్పగించడంతో కన్నన్ ఏజెన్సీ వాళ్ళు 5 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా డబ్బులు అడిగితే దూషణలు చేస్తున్నారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోస్యం చేసుకుని జీతాలను ఇప్పించి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం వెంటనే చెల్లించాలి. కనీస వేతనాలు వెంటనే చెల్లించాలి. జీతాలు వెంటనే ఇవ్వాలి. 4 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం పెంచి ఇవ్వాలి. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. జీతాలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం పెంచాలి. కనీస వేతనాలు ఇవ్వాలి. కార్మికుల సమస్యలు ఏంటనే సిఐటియు సిగ్గు 4 నెలల జీతాలు ఇవ్వకపోవడం సిగ్గు 4 నెలల జీతాలు ఇవ్వకపోవడం కార్మికుల పరిష్కారాలు కార్మికుల సమస్యలు సిఐటియు కార్మికుల ఐక్యత. నా పేరు క్రాంతి కుమార్. నేను లిఫ్ట్ గుత్పా ఇరిగేషన్ దాంట్లో పనిచేస్తున్నాను గత 3 సంవత్సరాలుగా. గత 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా టైంకు జీతాలు అందింది లేదు, మేము తీసుకున్నది లేదు. వాళ్ళకు కాంట్రాక్టర్ గాడికి అడిగితేనేమో మాకు అది కాంట్రాక్ట్ కాలేదు, ఇంకా మాకు బిల్లు రావట్లేదు అని చెప్తున్నారు. సంవత్సరంగా బిల్లు రావట్లేదు. మాకు అగ్రిమెంట్లో రాసిచ్చింది ఏంటంటే బిల్లుతో సంబంధం లేకుండా మాకు 75 డేస్కి ఒకసారి ఖచ్చితంగా వేతనాలు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఇంకా ఒప్పుకున్నట్టు మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అమలు చేయలేదు, జీతాలు ఇవ్వడం లేదు. గత 4 నెలలుగా ఇప్పటికీ ఇవ్వడం లేదు. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి, వ్యవసాయంకు పంటకు పెట్టుబడి పెట్టాలి, పైసలు లేవు. ఎవరికి అడిగినా పైసలు, ఊర్లో కూడా ఎవరు పైసలు ఇస్తలేరు. మాకు కాంట్రాక్టర్ కాడికి అడుగుతూనేమో మాకు బిల్లులు రావడం లేదు, బిల్లులు వచ్చిన తర్వాతనే ఇస్తాము. ఏమన్నా ఇట్లా మేము జీతాలు ఇచ్చిన తర్వాతనే విధుల్లోకి వస్తామంటే బెదిరింపులు చేస్తున్నారు. జీతాలు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాము, మీకు సర్టిఫికెట్లు ఉన్నాయా, అవన్నీ బెదిరింపులు చేస్తున్నారు. వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ మాకు బెదిరించడం అనేది సిగ్గుచేటుగా ఉంది. మాకు అసలు దీనికి కరెక్ట్ పిఎఫ్ లేదు, పిఎఫ్ చెల్లించడం లేదు, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ లేదు, ఐడి కార్డు లేవు. మాకు ఏడన్నా బండ్లు ఆపినా మేము పలానా దగ్గర పనిచేస్తామని చెప్పుకోవడానికి కూడా మాకు ఇది లేదు. ఐడి కార్డులు అడుగుతున్నాము, మీకు ఐడి కార్డులు ఎందుకు, మీదేమన్నా గవర్నమెంటా అని చెప్పడం జరుగుతుంది.